చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సింపుల్ గా సారీ చెప్తే అయిపోతుందా? అత్తయ్య అత్తయ్య మీరందరూ భోజనం చేయలేదు అని తెలిసింది. అందుకే తీసుకునొచ్చాను. మేము భోంచేయలేదన్న విషయం నీకెలా తెలిసింది? ఎవరు చెప్తే ఏంటత్తయ్య? అందరికీ అన్నం పెట్టిన మీరు ఖాళీ కడుపులతో ఉండకూడదు. అందుకే నేను కోడలుగా కాకుండా వీధిలో మనిషిని సహాయంగా తెచ్చాను అనుకుని తినండి. మాకేం అవసరం లేదు. చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్, ఫిష్, బోలెడన్ని ఐటమ్స్ తీసుకునొచ్చాను. నేను చేసినవే. అబ్బబ్బబ్బబ్బా, ఆహాహాహాహా, వాసనలు అదిరిపోయాయి. కృష్ణ, ముక్క ముక్క అన్నావు కదా, దాని అక్కొచ్చింది. రండి రండి. మాకవసరం లేదు. నువ్వు చికెన్లు తెచ్చినా మటన్లు తెచ్చినా మాకనవసరం. అత్తయ్య గారు, మీరిక్కడికొచ్చి వాసన చూస్తే ఆ మాట అనరు. బిర్యానీ కోసం ఆస్తులు రాసిచ్చేయమన్నా మనం రాసిచ్చేయచ్చు. బిర్యానీ అంటే మీకు అంత ఇష్టం కదా. రాజుగారు, మీరు అనవసరంగా టెంప్ట్ చేయకండి. వేడి వేడిగా ఉన్నాయి. శౌర్య, నీకు బాగా ఆకలిగా ఉన్నట్టుంది. కంట్రోల్ కంట్రోల్. ఓయ్, బిర్యానీ ముందు ఆ వెంకీ ఆసనాలు పనికిరావే. అమ్మా, అవనికి మనకి మధ్య ఉన్న గొడవల సంగతి కాసేపు పక్కన పెడదాం. ముందు తినేసి మాట్లాడదాం. ఏమంటావు బావా? కరెక్ట్ బామ్మర్ది, ఆ, ఇన్నాటికి కరెక్ట్ గా ఒక మాట చెప్పావు. తిన్నాక గొడవ పడ్డానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. బంగారాలు, మీరు రండి. నేను టాబ్లెట్ వేసుకోవాలి. నేను కూడా తినేస్తాను వేదా. అత్తయ్య, బావా, మీరు రండి. అమ్మ మాటే నా మాట. సరే, మీ ఇష్టం. మీరు కూర్చోండి, వడ్డిస్తాను.